దేవదేవునికి స్తుతి ఘనత మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహాకృపను బట్టి ఈ పునరుద్ధానపు ఆదివారం మార్చి నెల మొదటి ఆదివారం మనం ఇక్కడ సమకూర్చబడ్డానికి ప్రభు సహాయం చేశారు. వర్తమానంలోనికి మనం వెళ్తున్నాం. చాలా జాగ్రత్తగా వర్తమానాన్ని మనం వినాలి. నేను మీకు ఇందాక చెప్పాను, మార్చి నెల 5వ తేదీ నుండి మరి శిలువ ధ్యానాలు ప్రారంభమవుతున్నాయని చెప్పాను. అయితే ఆ శిలువ ధ్యానాలు ధ్యానించేటువంటి ప్రతి చర్చిలో కూడా యేసును గూర్చినటువంటి అనేకమైన విషయాలు 40 రోజులు కూడుకుని ధ్యానిస్తారు. గుడ్ ఫ్రైడేకి మనం ఏం చేస్తూ ఉంటాం, ఏం చెప్పుకుంటాం? శిలువలో యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి 7 మాటల గురించి చెప్పుకుంటాం. అవునా? శిలువలో యేసయ్య పలికిన 7 మాటల గురించి చెప్పుకుంటాం కదా. వచ్చే 5వ తారీఖు నుంచి ఆ శిలువ ధ్యానాలు ప్రారంభమవుతున్నాయని చెప్పాను కదా. ఈ ఆదివారం ప్రభువైన యేసయ్య శిలువలో మరణించిన తరువాత, పునరుద్ధానుడైన తరువాత పలికిన 7 మాటల గురించి చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. శిలువలో పలికిన 7 మాటలు కాదు, అవి మనం ఎలాగో చెప్పుకుంటాం. పునరుద్ధానుడైనటువంటి యేసయ్య 7 మాటలు పలికాడు. ఆ 7 మాటలు ఏంటో ఒకసారి మీకు నేను ఈ ఉదయకాల సమయంలో వివరిస్తాను. చాలా అద్భుతమైనటువంటి ఆ మాటల వలన ఈరోజు మానవాళి లేదా సార్వత్రిక సంఘం ఎంతో బలపరచబడుతూ ఉంది. ఈ వర్తమానంలోనికి వెళ్ళే ముందు అసలు యేసయ్య ఎందుకు మరణించాలి, ఎందుకు మరలా పునరుద్ధానుడు అవ్వాలి అనే డౌటు ఎవరికైనా వస్తుంది. మనకంటే రాకపోవచ్చు, కానీ చాలామంది బయట ఉన్న వాళ్ళకి అసలు యేసు ప్రభు మరణించడం ఎందుకు, తిరిగి లేవడం ఎందుకు అనేటువంటి ఆలోచన కలుగుద్ది. ఇంకా అంటారు, యేసు ప్రభు కనుక దేవుడే అయితే ఆయన చేతకాని వానిలాగా ఎందుకు చనిపోతాడు అనేటువంటి ప్రశ్నలు అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారా? దేవుడైతే ఆయన ఏదైనా ఒక గొప్ప అద్భుతం చేసి వాళ్ళందరినీ కూడా నాశనం చేసేయచ్చు కదా అని అడిగేవారు కూడా లేకపోలేదు. మీకు ఒక వివరాన్ని చెప్పి ఈ వర్తమానంలోనికి వెళ్తాను. ప్రభు అయినటువంటి దేవుడు సృజించిన తర్వాత ఈ సృష్టిని అంతటిని ఆయన నేల మంటిని తీసుకుని ఒక నరుణ్ణి తయారు చేశారు. ఆయన యొక్క స్వరూపంలో ఆయన ఒక నరుణ్ణి తయారు చేశాడు. మీకు తెలుసు ఆ నరుడు ఎవరు అంటే ఆదాము అనేటువంటి ఆ నరుడికి గాఢ నిద్ర కలుగజేసి, ఆ గాఢ నిద్రలో ఉండేటువంటి ఆదాము ప్రక్కటెముకను తీసి ఒక స్త్రీగా చేశాడు. ఇప్పుడు ఆదాము ఈ స్త్రీని చూసి ఒక పాట పాడాడు. నా ఎముకలలో నుండి వచ్చినటువంటి ఎముక, నా మాంసంలో నుంచి వచ్చినటువంటి మాంసమా, నీవు నరుడులో నుంచి తీయబడ్డావు కాబట్టి నారి అనబడదు అని ఒక చక్కని కవిత రాశాడు ఆదాము. అవ్వమ్మ చాలా సంతోషపడిపోయింది ఆ పాట విని. అవ్వ అనేటువంటి పేరుతో బైబిల్ గ్రంథంలో ఆ స్త్రీని పిలిచారు. ఆదాము హవ్వలు మొట్టమొదటి మానవులు. అవునా? భూమి మీద మొదటి మానవులు. ఈ మొట్టమొదటి మానవులతో దేవుడు ప్రతిరోజు వచ్చి మాట్లాడేవాడు. ఒకరోజు కాదు, ప్రతిరోజు వచ్చి మాట్లాడేవారు. ఆదాము హవ్వలు సృష్టికర్త అయినటువంటి దేవునితో ప్రతిరోజు సంభాషించేవారు. ఆ సంభాషణలో ఈ ఆదాము హవ్వలు చాలా సంతోషపడేవారు. ఈ ఆదాము హవ్వలు ప్రతిరోజు చాలా సంతోషపడేవారు. అప్పటికే పరలోకం నుండి ఒక దూత గెంటి వేయబడింది. ఆ దూత ఎవరు? లూసిఫర్, సాతాను. ఆ లూసిఫర్ అనేటువంటి ఆ దూత ఈ ఆదాము హవ్వలతో దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉండడం చూసి ఓర్వలేక
వీళ్ళని ఏ విధంగానైనా దేవునికి దూరం చేయాలని అనుకుని ఆదాము అవ్వల దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుడు సర్వభూమిని సర్వ సృష్టిని ఆదాము అవ్వలకి అప్పగించాడు. జంతువులన్నిటినీ కూడా ఎంత బలమైనవైనా ఈ ఆదాము ఆధీనంలో ఉండేటట్టుగా చేశాడు. సింహం మనిషిని ఒక్క దెబ్బలో పేక అలా కరిచి చంపేద్ది, కానీ సింహాన్ని తన ఆధీనంలోనికి తెచ్చుకోగలడు మానవుడు. ఏనుగు ఎంత పెద్ద శక్తి కలిగిన జంతువు అయినా సరే ఏనుగుని కూడా ఆధీనంలోనికి తెచ్చుకోగలడు. సర్వ సృష్టిని కూడా మానవుడు తన యొక్క అధికారం చేత ఉండేటట్లుగా దేవుడు చేశాడు. ఇది వారవలేనటువంటి ఆ లూసిఫర్ సాతాను ఒక ఆలోచన చేస్తున్నాడు, ఏ విధంగానైనా సరే దేవునికి నరుల్ని ఈ ఇద్దరిని దూరం చేయాలి. భూమి మీద అప్పటి వరకు ఎవ్వరూ లేరు, ఆదాము అవ్వలే ఉన్నారు నరులైనటువంటి వారు. మిగతా జంతువులన్నీ ఉన్నాయి, మిగతా ప్రాణులన్నీ ఉన్నాయి. దేవుడు ఆదాము అవ్వలకు అధికారం ఇచ్చి అన్నాడు, ఇదిగో మీరు అన్నీ కూడా మీ ఆధీనంలో పెడుతున్నాను కదా, ఈ చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు అని, పలానా చెట్టు ఫలాన్ని మీరు తినొద్దు అని చెప్పి ఆదాముకి అవ్వకి చెప్పడం జరిగింది. ఆదాము తలూపాడు. ఆదాము అలాగే ప్రభు, అలాగే నువ్వు తినొద్దన్న తర్వాత నేను తిన్ను అని అన్నాడు. ఈ ప్రభు అయినటువంటి దేవునికి ఈ ఆదాము అవ్వలకి రోజు జరుగుతున్నటువంటి సంభాషణ చూసి వారవలేనటువంటి సాతాను ఒకరోజు భూమి మీద ఈ ఏదెను తోట అనేటువంటి ఆ తోటలో ఆదాము అవ్వలుండగా ఏదెను తోటలోనికి సాతాను రావడం జరిగింది. వచ్చి ఆదాముతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు, అవ్వతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. ఎవరితో మాట్లాడడం ఈజీగా ఉంటుంది అని అనుకున్నాడు. అవ్వతో అయితే మాట్లాడడం ఈజీ, చెప్పిన మాట తొందరగా నమ్మేసి వాళ్ళు ఎవరు. కాబట్టి అవ్వ దగ్గరికి వెళ్తే బాగుంటుందని చెప్పి అవ్వ దగ్గరికి ఈ లూసిఫర్ వచ్చాడు. వచ్చి, అవ్వమ్మా బాగున్నావా? బాగానే ఉన్నాను. ఏంటి ఈ చెట్లు, ఈ సృష్టి, ఇదంతా చాలా బాగుంది, దేవుడు మీకు అధికారాన్ని ఇచ్చి అప్పగిచ్చాడా? అవును, అప్పగిచ్చాడు. ఇదిగో అన్నీ అప్పగిచ్చాడా దేవుడు? మీకు అప్పగించాడు. మీరు, నేను చెప్పేదంతా ఒక కథ మాదిరి చెప్తున్నాను. ఆదికాండం 1, 2, 3 అధ్యాయాలు చదువుకుంటే అక్కడ ఉంటుంది. దేవుడు అన్నీ మాకు అప్పగించాడు. ఇదిగో అవ్వమోయ్ ఇలా చూడు, ఇలా చూడు, ఒక మాట చెప్తాను, ఇలా చూడు, నీకు దేవుడు ఈ చెట్టు ఫలాన్ని మాత్రం ముట్టుకోవద్దన్నాడు కదా. ముట్టుకోవద్దన్నాడు, నిజమే. మరి అదే అక్కడే ఉంది తిరకాసు, అక్కడే ఉంది తిరకాసు. ఎందుకు వద్దన్నాడు? ఎందుకు వద్దన్నాడో తెలుసా? నువ్వు ఈ చెట్టు ఫలాన్ని కనుక తింటే నువ్వు దేవత అయిపోతావని దేవునికి కుళ్ళు. అవునా? అవును, నేను చెప్పిన మాట నమ్ము. నువ్వు దేవుడు నేను తినొద్దన్నాడా? అలాగే అంటాడు. నువ్వు ఈ చెట్టు ఫలాన్ని మాత్రం నువ్వు తిను. ఎప్పుడైతే ఈ సాతాను ఒక సర్పరూపంలో వచ్చి, పాము రూపంలో వచ్చి ఈ అవ్వతో మాట్లాడిందో, అవ్వ వెంటనే నిజమే కదా, అన్నీ మా చేతులకి ఇచ్చి అసలు ఈ చెట్టు ఫలాన్ని ఎందుకు తినొద్దన్నాడు? ఎందుకు తినొద్దన్నాడు? ఇంట్లో పిల్లల్ని ఎవరే నువ్వు దాన్ని ముట్టుకోకరాని ఏదైనా వస్తువుని పెట్టామనుకో, ఆడు ఖచ్చితంగా దాన్ని ముట్టుకుని దాన్ని పరిశోధన చేసి దాన్ని ఇప్పేస్తాడు. చూడండి, దాన్ని మొత్తం భాగాలుగా ఇప్పేసి. దేవుడు ఆదాముతో అవ్వతో చెప్పిన ఆ మాటని సాతాను ఒక ఆలోచన ఇస్తున్నాడు. ఇదిగో దేవుడు మీకు అధికారం ఇచ్చాడు అన్నట్టుగా ఉంది, కానీ మీరు బాగుపడిపోతారని దేవునికి
అసూయ అన్నట్టుగా ఈ సాతాను చెప్పడం వల్ల అవ్వం ఏం చేసిందంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడానికి ప్రారంభించింది. అక్కడ ఆదాము లేడా? లేడు. ఆదాము అవ్వ కలిసి లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఆదాము అవ్వ ఒకే మాట మీద ఉంటే సమస్య రాదు. ఆదాము అవ్వ ఒక మాట మీద లేకపోవడం వల్ల అసలు సమస్య వచ్చింది. ఇప్పుడు అవ్వ దగ్గరికి సాతాను వచ్చి చెప్పినటువంటి ఆ సర్పరూపంలో చెప్పినటువంటి ఆ మాట విని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసి ఆ చెట్టు యొక్క ఫలాన్ని తెంపేసింది. చేత్తో పట్టుకుంది, ఇక తినాలి తినాలి తినాలి. తాను తినే ముందైనా కనీసం ఆదాము గుర్తు రావాలి కదా, తినేటప్పుడైనా గుర్తు రావాలి కదా. తినే ముందు గుర్తు రాలేదు, తినేటప్పుడు గుర్తు రాలేదు. అవ్వమ్మ చెట్టు ఫలాన్ని తీసుకుని 2-3 కొరుకులు కొరికేసింది, ఇలాగా యాపిల్ని కొరుక్కున్నట్టు. ఎప్పుడైతే తినేసిందో ఆదాము వస్తా ఉన్నాడు. ఎండోయ్ ఇలాగా, ఎక్కడున్నా నువ్వు? ఎండే ఇలాగా, ఇటు రండి బాబు, మీకు వినిపించదు, ఇలా ఇటు రండి. వచ్చాడు ఆదాము, వచ్చాడు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు ఏంటండి? ఏం చేస్తున్నానో తెలుసా? దేవుడు మనకే ఒక పండు తినొద్దు అన్నాడు కదా, అసలు ఎందుకు తినొద్దు అన్నాడో నాకు అర్థమైపోయింది. మనం తింటే దేవతలా మారిపోతామంట, అందుకని తినొద్దు అన్నాడు. అదిగో ఆ పండు తిన్నా. అయ్యి బాబోయ్, నువ్వు తినేస్తున్నావా? అవ్వా నువ్వు తినేస్తున్నావా? యాండే ఎందుకండి అలా అంటున్నారు? భలే ఉందండి బాబు, మీరు తినండి. నేను తిన్న బాబోయ్, నేను తిన్ను, అది తింటే చచ్చిపోతారు. నేను నేను అది తింటే చచ్చిపోతారని ఆదాము అంటుంటే అవ్వమంటుంది. అంటే నేను చచ్చిపోతే నువ్వు హ్యాపీగా ఉన్నావనా? అంటే నా మీద నీకు ప్రేమ లేనట్టే కదా. అసలు నేను చచ్చిపోతే నువ్వు అంటే నేను తినేసాను, చచ్చిపోతాను అన్నమాట. సరేలే అయితే, ఇంకా నాకు అమ్మ ఉంటే అమ్మ దగ్గరికి వెళ్తును, నాన్న ఉంటే నాన్న దగ్గరికి వెళ్తును, నువ్వు నా మాట వినడం లేదు. ఏడు మొగం పెట్టేసేసరికి ఏం చేస్తాడు? ఇంకా ఆదాము పోలేవు బాబు, నువ్వేమి గొడవ చేయకే బాబు అని చెప్పి ఆ చెట్టు ఫలాన్ని కొరకమంటావా అని చెప్పి ఆదాము కూడా చెప్పండి తినేసాడు. ఆదాము అవ్వ ఎప్పుడైతే ఆ చెట్టు ఫలాన్ని తిన్నారో అప్పుడు అర్థమైంది వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని. అప్పటి వరకు వారు దిగంబరులుగా ఉన్నారన్న విషయమే వాళ్ళకి తెలియదు. వాళ్ళల్లో ఏమాత్రం పాపం లేదు, శాపం లేదు. వాళ్ళు పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ కనులు కలిగి ఉన్నారు. అప్పటి వరకు దేవునితో ప్రతిరోజు మాట్లాడుతున్నారు, ప్రతిరోజు దేవునితో సంభాషిస్తున్నారు. ఆ పండు తిన్న వెంటనే వారిలో పాపము చేరింది. వాళ్ళు దిగంబరులై ఉన్నామని వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏం చేశారో తెలుసా? అయ్య బాబాయ్, ఇదేంటి ఇలా ఉన్నామేంటి అంటే ఇలా ఉన్నామని చెప్పి పరిగెత్తుకుని ప్రక్కకు పారిపోయారు. ఆ చెట్టు వెనక్కి వెళ్ళిపోయాడు ఆదాము, ఇంకో చెట్టు వెనక్కి అవ్వం వెళ్ళిపోయింది. దేవుడు రోజు వచ్చేటట్టుగానే ఆ రోజు కూడా వచ్చాడు. అంటున్నాడు, ఆదామా ఆదామా, మాట వినిపించడం లేదు అవతల నుంచి. రోజునేమో దేవుడు వచ్చే సమయానికి వీళ్ళిద్దరూ వచ్చేసి దేవా రాదేవా అని చెప్పి రోజు అనేవారు. ఆ రోజు రాలేదు. దేవుడు అంటున్నాడు, ఆదామా, ఆదాము ఎక్కడున్నాడు దేవునికి తెలీదా? తెలుసుండే అడుగుతున్నాడు. ఆదామా నీవెక్కడ ఉన్నావు అని అడుగుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వెక్కడున్నావు? అప్పుడు ఆదాము అంటాడు, దేవా నేను చెట్టు వెనకాల ఏరా అక్కడికి ఎందుకు వెళ్ళావు? రోజు నా ముందుకు వచ్చేవాడు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఇదిగో నేనే నువ్వు తినవద్దన్న ఆ చెట్టు ఫలాన్ని తిన్నాను. నేను
దిగంబరులుగా ఉన్నానని తెలుసాను. అసలు ఆ చెట్టు ఫలాన్ని ఎవరు తినమన్నారా? ఇలా రా, బయటికి రా. బాబాయ్ నేను రాలేను, బాబాయ్ నేను రాలేను, దిగంబరిగా ఉన్నాను, నువ్వు ఇలా బయటికి రండి మీరిద్దరు. ఆవిడేది? ఆ చెట్టు వెనకాల ఉంది. అయితే మీకు పని చేస్తాను అని చెప్పి 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం ఈ మాట చదివించి నేను వర్తమానంలోకి వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడు ఏం చేశాడో తెలుసా వాళ్ళిద్దరికీ? ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఆదాము అంటున్నాడు, ప్రభువా నేను రాలేని చెట్టు వెనకాల ఉన్నాను, ఇదిగో నేను దిగంబరిగా ఉన్నానని నాకు అర్థమైపోయింది, దేవుడా నీ దగ్గరికి రమ్మంటావా? అయితే ఇదిగో ఆకులు ఇలా చుట్టుకుని 2-3 ఆకులు ఆవిడ ఆకులు చుట్టుకోవే దా దేవుడు రమ్మంటున్నాడు అని చెప్పి ఆవిడికి చెప్తే ఆవిడ కూడా 4-5 ఆకులు చుట్టుకుని దేవుని ముందుకు వచ్చారు. దేవుడు అంటే తెంగరోళ్ళారని మీరు తెంగర పని చేశారు. ఆకులు ఎండిపోతే అప్పుడేం చేస్తారా మీరా? ఆకులు ఎండిపోతే ఏం చేస్తారు? అలా కాదు, మీకోసం నేను ఒక పని చేస్తానని చెప్పి ఒక జీవించుచున్నటువంటి ఒక జంతువును అక్కడ వధ చేసి దాని యొక్క శరీరమును చర్మపు చొక్కాయిలుగా దేవుడు ఆదాముకి అవ్వకి కుట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడకి ఒక చూడీదార్ కుట్టించుంటాడు, ఆయనకి చెప్పండి ఒక జీన్ ప్యాంటు జీన్ చొక్కాయి కుట్టించుంటాడు. దేవుడు ఆ జంతువును అక్కడ బలి ఎందుకు ఇచ్చాడో తెలుసా? చర్మపు చొక్కాయిని ఎందుకు ఇచ్చారో తెలుసా? రాగల దినాలలో మీ మీద ఉన్న శాపం పోవడానికి, మీ మీద ఉన్నటువంటి ఆ యొక్క పాపం పోవడానికి సిలువలో ఒక బలి పశువుగా క్రీస్తు యేసు ప్రభువుగా నేను ప్రాణం పెట్టి మీకు నేను జీవపు వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని ఇవ్వబోతున్నాను అని ఆదికాండంలోనే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య సిలువలో మరణిస్తాడని ఎక్కడ తెలిసింది మనకి? ఆదికాండంలో ఆదాము అవ్వలు అక్కడ చెట్టు ఫలాన్ని తినవద్దన్న ఫలాన్ని తినేసిన తర్వాత వాళ్ళు పాపములో పడిపోయిన తర్వాత వాళ్ళకి మొట్టమొదటిగా దేవుడు చర్మపు చొక్కాయల్ని చేయించి ముగ్గురిని ఇలా రమ్మన్నాడు. ముగ్గురు రండి, ఇలా రండి అన్నాడు. అదే ఫస్ట్ కోర్టు. ఫస్ట్ డాక్టర్ ఎవరు చెప్పండి? ఫస్ట్ మత్తు డాక్టర్ ఎవరు? ఫస్ట్ కుట్లేసిన డాక్టర్ ఎవరు? ఫస్ట్ ఏంటది ఎముకల డాక్టర్ ఏమంటాం? ఆర్థోపెడిషియన్, ఎముకలు తీసాడు కదా. మరి ఆర్థోపెడిషియన్ ఎవరు? మన ప్రభువే. ఫస్ట్ టైలర్ ఎవరు? మన దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ కోర్టుకు ఇది అంటే ఫస్ట్ న్యాయవాది ఎవరు? ఫస్ట్ న్యాయమూర్తి కూర్చున్నాడు. ముగ్గురు ఇలా రమ్మన్నాడు, ముగ్గురు వచ్చారు. చెప్పరా ఎందుకు తిన్నావు నువ్వు? ఎందుకు తిన్నావు? చర్మం చొక్కాలు వేయించుకుని ఎందుకు తిన్నావు? ఇదిగో దేవా నేను తిన్నాను కానీ నాదేమీ, ఇదిగో ఈవిడ తినమంటే తిన్నాను, తేంగరోడని తినమంటే తినేస్తానా? నువ్వు చెప్పమ్మా ఎందుకు తిన్నావు? నువ్వు ఎందుకు తిన్నావు చెప్పు. దేవుడా నేను కూడా ఎందుకు తిన్నానో తెలుసా? ఇదిగో ఈ సర్పం తినమన్నది కాబట్టి తిన్నాను. ఆ సర్పాన్ని ఎందుకు నువ్వు తినమన్నావు? నేను ఎందుకు తినమన్నానో తెలుసా? మరి నన్ను గెంటేస్తే వాళ్ళనేమో దగ్గరికి తీసుకుంటే నేను ఊరుకుంటానేటి? నువ్వు రక్షిస్తూ ఉండు, రక్షించిన వాళ్ళని నేను వెనక లాగేస్తూ ఉంటాను. నువ్వు రక్షిస్తూ ఉంటే రక్షించిన వాళ్ళని నేను వెనక లాగేస్తూ ఉంటాను. నిన్ను నమ్ముకోకుండా నేను చేస్తాను, నిన్ను నమ్ముకునేలాగా నువ్వు చేసుకో. ఆ రోజు నుంచి ప్రారంభమైంది. క్రీస్తు యేసు ప్రభువుని నమ్మక్కర్లేదు, క్రీస్తు యేసు ప్రభు అక్కర్లేదు అనేటువంటి వాదన ఆ రోజు నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ఆ సర్పంతో దేవుడు ఒక శిక్ష విధిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో నీకొక శిక్ష విధిస్తాను. ఏంటో తెలుసా అని చెప్పి ఆదాం వైపు చూసి ఇదిగో
నువ్వు 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 అసలు నీకు బుద్ధి లేదు అసలు. ఇదిగో నిన్నేం చేస్తాను తెలుసా, ఎంతవరకునేమో ఏ బాధ్యతలు లేవు నీకు, ఏ బాధ్యతలు లేవు. పప్పు తెమ్మని లేదు, ఉప్పు తెమ్మని లేదు, నూనె తెమ్మని లేదు, ఏమీ తెమ్మని లేదు. మీకు నిజమైనటువంటి సంతోషం, ఆనందం నన్ను చూసేటప్పటికీ ఆకలి తీరిపోయేది. ఈ రోజు నుంచి నీ రెక్కలు మొక్కలైతేనే కానీ నీకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళరా అబ్బాయి. నువ్వు ఏంటనుకుంటున్నావు, నా మాట లేదు. నువ్వు నీ రెక్కలు మొక్కలైతేనే కానీ నీకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళావు. ఏంటనుకుంటున్నావు, అంతేకాదు నువ్వే కాదు, ఈవిడ్ని ఈ తర్వాత ఇంకా వస్తారు వాళ్ళందరినీ. ఏం చేయాలి, నువ్వు బయటికి వెళ్ళి ఏం చేస్తావో తెలీదు, కష్టపడి తీసుకొచ్చి పెంచాలి వీళ్ళని. ఆ రోజు నుంచి వచ్చిందండి, ఆ రోజు నుంచి పురుషుడు ఒక్కొక్క రూపాయిని సంపాదించుకుని ఇంటికి వచ్చి నువ్వుంతే అయితే ఈతే అని అడిగితే నోరు మూసుకుని ఇంటికి దగ్గర ఇవ్వాలంతే, ఇవ్వాలి. హల్లెలూయా. ఈవిడంక చూశాడు, ఏంటమ్మా నువ్వు, అయ్యో దేవుడా, నువ్వు అసలు సంగతి అంతా నీ గురించే వచ్చింది. నిన్నేం చేస్తాను తెలుసా, నువ్వు నీ భర్త మీద నీకు ఆశ పుట్టుద్ది, నీవు గర్భం ధరిస్తావు, పిల్లల్ని కంటావు, కనేటప్పుడు నీకు భరించలేని నొప్పి, ఆ నొప్పిలో నువ్వు చచ్చిపోతావో బతుకుతావో అన్నంత బాధ, నీకు అన్నంత బాధ వస్తుంది. అయ్యో బాబోయ్ దేవుడా, అంత బాధ. అందుకనే చచ్చిపోయి తిరిగి పుట్టినంత పరిస్థితి ఆ కాన్పు సమయంలో. ఇంకా అప్పటి నుంచి ఆ బాధ. ఏమండి, ఆ తర్వాత ఈ సర్పాన్ని చూశాడు దేవుడు. సర్పాన్ని అంటున్నాడు, ఇదిగో సర్పమా, నువ్వు నా బిడ్డల్ని నువ్వు మోసం చేసి నేను చేయొద్దన్న పని నువ్వు చేయించి వాళ్ళకి శిక్ష వచ్చేలాగా చేసావు, కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి కూడా నేల మీద పాకుతావు. ఇప్పుడు వరకు నువ్వు కాళ్ళు ఉండి నడిచావు, ఈ రోజు నుంచి నేల మీద పాకుతావు. శాస్త్రజ్ఞులు పాము గురించి ఏమని చెప్పారో తెలుసా, నేను చెప్తే నమ్మేది కాదు, శాస్త్రజ్ఞులు ఏమని చెప్తున్నారో తెలుసా, పాముకి గతంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం కాళ్ళు ఉండేయని ఎవరు చెప్తున్నారు తెలుసా, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రభువు వాక్యం సైన్స్కి సరిగ్గా మ్యాచ్ అవుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జిరాఫీ తెలుసా, జిరాఫీ ఇలా పొడవు మెడ ఉంటుంది. పొడవు మెడ ఉండేది జిరాఫీకి ఇదివరకు అంత మెడ ఉండేది కాదు. ఆ జిరాఫీ పైనున్న ఆహారాన్ని ఇలాగ మెడ సాగదీసి ఇలా తినడం వల్ల ఈ మెడ పొడవైపోయింది. ఆ తర్వాత తరాల్లో ఉన్నటువంటి జిరాఫీలకు కూడా పొడవాటి మెడతో పుడుతున్నాయి. మీకు అర్థమైంది? ఇది సైన్స్ చెప్తోంది. జిరాఫీకే ఆ విధంగా పొడవు మెడ వస్తే ఈ సర్పానికి గతంలో ఉన్న కాళ్ళు లేకుండా ఆ రోజు నుంచి చెప్పండి నేల మీద పాకుతుంది. ఆ రోజు నుంచి పాకి నేల మంటి తింటుంది. మట్టిలో ఉండేటువంటి కప్పల్ని, పురుగుని తింటుంది. శపించాడు కోర్టు, అక్కడ అయిపోయింది. దేవుడు, ఇదిగో అబ్బాయి బయటకు పండి, మీరు బయటకు పండి, అవతల పండి, ముందు ఈ ఏదైనా తోట నుంచి బయటకు పంపించేసి అక్కడ ఒక కాపలా పెట్టాడు. మరలా ఏదైనా తోటలోని మీరు రాకుండా ఉండండి అబ్బాయి అని. ఏదైనా తోట నుంచి బయటకు వచ్చేసారు వీళ్ళు. బయట ఆదాము ఆ రోజు నుంచి, ఇదిగో సంద్రవుతుంది, ఎసరెట్టాలి, పట్టుకొస్తానే బాబా ఎత్తున్నాను. ఆ రోజు నుంచి దున్నడం ప్రారంభించాడు. ఆ రోజు నుంచి పనులు ప్రారంభించాడు. ఆ రోజు నుంచి ఇంటికి తీసుకెళ్లాలనేటువంటి భారాన్ని ప్రారంభించాడు. తీసుకొచ్చిందేమో వండుతుంది, పిల్లలు పుడుతున్నారు. పిల్లలు పుట్టిన ఆ పిల్లలు కూడా ఆ తరతరాలు ఇది ఇప్పటి వరకు మనం వచ్చాం. ఇప్పుడు ఇంతకీ నేను చెప్తున్నటువంటిది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకు మరణించాడో మీకు అర్థమైందా? యేసు ప్రభు ఎందుకు మరణించాడంటే, ఆదాము అవ్వలు ఆ రోజు చేసినటువంటి పాపము వలన జీవాన్ని పోగొట్టుకుంటే యేసయ్య ఆ రోజు వధ చేసి ఆ
చర్మపు చొక్కాయిలు చేయించాడు. ఈరోజు నా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలి పశువుగా ఆయన మనందరి కోసం మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆది ఆదాము అవ్వల యొక్క సిగ్గు ఆ యొక్క తాత్కాలికమైనటువంటి ప్రణాళిక ద్వారా పోగొడితే, మన మీద ఉండేటువంటి దోషము అనేటువంటి సిగ్గు, అవమానం, మన యొక్క పాపం అనేటువంటి శాపం అనేటువంటి ఆ సిగ్గుని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనకు తొలగిపోయింది. హల్లెలూయా. మరి మరణించిన ప్రభు మరణించినట్టుగా ఉన్నాడా? లేడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. సిలువలో యేసయ్య 7 మాటలు పలికితే పునరుద్ధానుడు అయిన తర్వాత 7 మాటలు పలికాడు. 7 మాటలు నేను మీకు వివరించేస్తాను. ఇప్పుడు వచ్చే వర్తమానంలోకి. కంగారు పడకండి, తొందరగానే ముగించేస్తాను ఒక 20 నిమిషాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా చూసింది ఎవరో తెలుసా? మగ్దలేనే మరియా. చూడండి 28వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చారు. ఇలా చూడాలి, ఇలా వినాలి. ఇక్కడ పాయింట్ని పట్టుకోవాలి మీరు. ఇక్కడ స్త్రీలు పాపం బాధపడతారు. ఆ రోజు మా అమ్మ, మా పెద్దమ్మ, మా మామ, మా ముత్తమామ కాయ తినేసింది కాబట్టి అందరూ మమ్మల్ని ఆడవాళ్ళని తెగ తిట్టిపోతున్నారు, మా ఆడజాతిని తిట్టిపోతున్నారని ఆడవాళ్ళు సహజంగా బాధపడతారు. కానీ దేవుడు ఎంత గొప్పడో తెలుసా? నువ్వు ఆ రోజు పాపము చేయడానికి నువ్వే ప్రేరేపించావు కనుక ఈరోజు మానవాళ్ళందరికీ నా పునరుద్ధానాన్ని స్త్రీవైన నీ ద్వారానే తెలియజేస్తానని హేమాహేమిలు, ఈ పేతురు, అండుకో, వీళ్ళంతా యేసుప్రభు కూడా తిరిగిన వాళ్ళు ఉన్నారు కదా, అద్భుతాలు చేసేసిన వాళ్ళు, వాళ్ళంతా పారిపోయారు, బేకబేకలెట్టి పారిపోయారు. ఆ సమాధి దగ్గరికి స్త్రీలు వచ్చి నిలబడి చూస్తున్నారు. అక్కడ సమాధి ద్వారం తెరుచుకుంది. యేసయ్య పునరుద్ధానుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీలు, నా దేవుడు స్త్రీలను ఏమన్నా తక్కువ చూశాడండి? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అనాలన్నమాట, ఏ ఇంట్లో అన్నా నీ వల్లనే నాశనం అయిపోయింది అని ఒక మాట ఏదో అన్నారనుకో, నా వల్లే నాశనం అయింది, నా వల్లే మరలా దేవుడు ఆశీర్వదిస్తాడు అని. హల్లెలూయా. స్త్రీ యొక్క ప్రార్థన కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. స్త్రీ యొక్క ప్రార్థన సమాజాన్ని మార్చేస్తుంది. స్త్రీ యొక్క ప్రార్థన వలన దేవుడు అద్భుతాలు చేస్తాడు. బయటికి వెళ్ళినటువంటి పురుషునికి విజయం రావాలంటే స్త్రీ మోకరించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకవేళ ప్రసంగానికి వెళ్తుంటే పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. సతీష్ గారు వ్యాపారానికి వెళ్తుంటే వారి యొక్క భార్య ప్రార్థన చేయాలి, ప్రభా నీ దాసుడు వెళ్ళాడు ఆశీర్వదించు అని. హల్లెలూయా. వ్యవసాయానికి వెళ్తుంటే వారి యొక్క కుటుంబం, ప్రభా నీ కుమారుడు వెళ్ళాడు, ప్రభా తోటను ఆశీర్వది. ఒక్క ప్రార్థన అద్భుతం చేస్తుంది, అద్భుతం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయిన యేసయ్య ఆ స్త్రీల దగ్గరకు వచ్చి చూడండి 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని అన్నాడు. దేవునికి స్తోత్రం. వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనను మ్రొక్కగా, యేసు ప్రభు యొక్క పాదాలు పట్టుకుని మ్రొక్కగా యేసు అంటున్నాడు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్త్రీలతో ప్రభు మాట్లాడుతున్నాడు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయినటువంటి దేవాది దేవుడు మొట్టమొదటిగా ఈ పునరుద్ధానుడు అయిన తర్వాత చెప్పిన మాట ఏంటో తెలుసా? మీకు శుభమగునుగాక. ఏంటి చెప్పండి ఆ మాట? నాతో చెప్పండి. నేను మీ అందరితోటి చెప్తున్నాను, మీకు శుభమగునుగాక.
నోరారా చెప్పలేరండి, చెప్పండి. ఆమేన్. మరలా చెప్తున్నాను, మీకు శుభమగునుగాక. ఆమేన్. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? యూదులు చనిపోయినటువంటి శవాన్ని తాకరు. ఎక్కడికన్నా పని మీద వెళ్తున్నాం అనుకోండి, శవం ఎదురొస్తే ఏం చేస్తారు చెప్పండి మీరు? ఇలా వెనక్కి తిరిగి అది వెళ్ళిపోయగలుగుతారా? అశుభం అని మానవాళి అనుకుంటుంది. పెళ్ళికైతే తొందరగా వెళ్తాం, కానీ చనిపోయిన చోటికి వెళ్ళడానికి అందరికీ మనసు ఒప్పదు. ఈ అశుభం అనుకునేటువంటి ప్రజలలోనికి యేసయ్య వచ్చి అశుభం కాదు, మీకు శుభమగునుగాక అని ప్రకటించాడు. హల్లెలూయా. నా యేసు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసు శుభము అనేటువంటి మాట పలికాడు. ఆమేన్. యేసయ్య మన జీవితాల్లో శుభము కలగడానికి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన అంటున్నాడు 10వ వచనం, భయపడకుడి. మీరెందుకు భయపడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై ఆయన మన మధ్యలోనికి వచ్చి ఆయన అద్భుతం చేయడానికి, ఆశ్చర్యమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటే భయం దేనికి, భయపడడం దేనికి అని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి మాట శుభం మీకు అని అంటూ అక్కడే భయపడకండి. ఆ రెండు వెంటనే శుభము మీకు, భయపడకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడవద్దు. ఈ మాట అద్భుతమైనటువంటి మాట. దేవుడు మానవాళితో చెప్పాడు మొట్టమొదటి మాట, భయపడొద్దు, మీకు శుభం కలుగునుగాక, భయపడొద్దు. ఈరోజు దేనిని బట్టి మనం భయపడుతున్నాం? మన ముందున్నటువంటి బాధ్యతలను చూసినప్పుడు మనం ధైర్యాన్ని కోల్పోతాం, భయపడిపోతాం. అవునా? దేవుడు అంటున్నాడు భయపడవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట మన కోసం ఎవరు చెప్పగలరండి? నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి ఎవరు చెప్పగలరు? ఆయన భయపడవద్దు అని భరోసా ఇచ్చినటువంటి పునరుద్ధానుడైన యేసయ్య మనతో ఉన్నాడు. ఆయనకు ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా మరోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. వెరీ గుడ్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు భయపడవద్దు. రెండవ మాట, మొదటి మాట ఏం చెప్పాను? శుభమగునుగాక, భయపడవద్దు. రెండవ మాట చెప్తున్నాను చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 38, 39 వచనాలు. 36 నుంచే చదువుదాం. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానమగునుగాకని వారితో అనెను. వారు ఇలాగ ఏమని మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? యేసు ప్రభు నిజంగా లేచాడా? యేసు ప్రభు లేచాడని స్త్రీలు వచ్చి చెప్తున్నారు. ఏ స్త్రీలు? మగ్దలేనే మరియా వాళ్ళు వీళ్ళు చెప్తుంటే శిష్యులు అంటున్నారు నిజంగా లేచాడంటవా? ఇప్పుడు ఎవరు బలవంతులో చెప్పండి? పురుషుడు బలవంతుడే, స్త్రీ బలవంతుడే? ఏమండే? అవునా? పురుషుడు బలవంతుడే అన్నట్టుగా అసలు మనం ఉట్టి బలహీనులు. స్త్రీయే బలవంతురాలు. ఎలాగా? శారీరకంగా కాదు. స్త్రీ తాను అనుకున్నది స్థిర నిర్ణయంతో పురుషుడి కంటే బలంగా నిలబడగలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పురుషులైనటువంటి పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతే మగ్దలేనే మరియా, ఇంకా మరియా, వీళ్ళందరూ కలిసి యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి చూశారు. అక్కడ వెళ్ళి శిష్యులతో చెప్తే శిష్యులు నిజంగా లేచారంటవా?
యేసుప్రభు లేచాడంటవా? ఎరా లేచి ఉంటాడంటవా? వాళ్ళు అలా అనుకుంటుంటే అప్పుడు జరిగినది ఈ సందర్భం. 36వ వచనం ఇలా చదవండి. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవును గాకని వారితో అనెను. హల్లెలూయా, హల్లెలూయా. మొదట స్త్రీలతో మాట్లాడుతున్నాడు, మీరు భయపడవద్దు. ఇప్పుడు శిష్యులతో మాట్లాడుతున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. మీతో చెప్తున్నాను, మీకు సమాధానము కలుగునుగాక. మీరు నాతో చెప్పండి, చెప్పాలి, నూరారా చెప్పండి అమ్మా. మీకు సమాధానము కలుగునుగాక. మరలా చెప్తున్నాను, మీకు మీ కుటుంబాలకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. యేసయ్య వచ్చి చెప్తున్నాడు, సమాధానము లేని వారలారా, ఆందోళనతో, ఇబ్బందులతో, భయంతో భయపడిపోతున్నటువంటి మానవాళి, ఇదిగో మీకు సమాధానము కలుగును గాకని ప్రభు మాట్లాడుతున్నాడు వారితో. హల్లెలూయా. వారితో అంటే ఈ అమాహేమీలు వీళ్ళు ఏం చేశారో తెలిసే. 37వ వచనం చదవండి. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై ఏమంటున్నారు? భూతం, ఒరే భూతం వచ్చిందని చెప్పుకున్నారు. అప్పటి వరకు యేసయ్యతో ఉన్న ఈ హేమాహేమీలు యేసు ప్రభుని గూర్చి అంటున్నారు, భూతం వచ్చిందిరా. ఆ యొక్క స్త్రీలేమో చూడగానే నమ్మారు, ఈ శిష్యులేమో చూసినా కానీ ఏమంటున్నారు? భూతం అంటున్నారు, భూతం అంటున్నారు. యేసయ్య పలికిన రెండో మాట ఏంటి? మొదటి మాట ఏంటి? మీకు శుభమగునుగాక, భయపడకుడి. రెండో మాట ఏంటి? మీకు సమాధానము కలుగునుగాక. మూడవ మాట యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, ఇందాక శిష్యులు దగ్గరకు వచ్చాడు అన్నాను కదా. శిష్యులు ఏం చేశారంటే తలుపులు వేసారా? ఒరే తలుపులు వేసేస్తే యేసు ప్రభు లోపలికి వచ్చి మధ్యలో నిలిచి ఇందాక ఏమని చెప్పాడు? మీకు సమాధానం కలుగును కాక అన్నాడు కదా. ఆ సందర్భమే ఇది. యోహాను సువార్తలు ఇప్పుడు చదివిస్తున్నాను, చదవండి 19వ వచనం మరలా. ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాను. ఆ తర్వాత ఏమైంది? వారు అలాగూ చెప్పి వారికి తమ చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూసి సంతోషించిరి. ఇదిగో అందులో యేసు ప్రభువే కనుకైతే, ఒరే మనం చూసాం కదా కళ్ళారా, ఈ చేతుల్లోని మేకులు వేస్తారా? ఇప్పుడు ఏ చేతులకి చిల్లులు ఉండాలా? యేసు ప్రభు చిల్లులు ఉన్నాయేమో చూడు, టెస్ట్ చేయి. కాళ్ళల్లో చిల్లులు ఉన్నాయేమో చూడు, టెస్ట్ చేయి. ఎవరో తెలుసా ఆ మాట అన్నదే? తోమా గారు ఎక్కడికి వచ్చారు? మన భారతదేశం వచ్చారు. అందుకనే భారతీయులందరికీ ఎక్కువ అనుమానం అని సరదాగా బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తారు. మన ఇండియా వచ్చిన ఆయనకే ఎక్కువ అనుమానం. యేసు ప్రభుని చూసి, రే యేసు ప్రభు అని మీరు నమ్మేకంటారు గమ్మునే, ఇదిగో నీ చేతులు చూపించవా, ఇదిగో యేసు ప్రభు ఇలా చూపిస్తున్నాడు, ఇదిగో ఆగో నేను అందులో ఇలా ఏలు పెట్టి చూడాలి. బైబిల్లో చదువుతారు అది. కాళ్ళల్లో వేలు, ఆ యొక్క కన్నంలో వేలు పెట్టి చూడాలి నేను, లేకపోతే నేను నమ్మను. ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఆ సందర్భంలో యేసయ్య అంటున్నాడు 29వ వచనం, డైరెక్ట్ 29వ వచనంలోకి వెళ్ళిపోదాం. 29. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. తోమా, నువ్వు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు.
అంటే అద్భుతం ఏదైనా చూసిన తర్వాత ప్రభు నమ్మడం కాదు, అద్భుతం ఏమీ చూడకుండానే దేవుని నమ్మగలగడం అది ధన్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చూడక నమ్మితే ధన్యులం. అంటే చూచి నమ్మిన వారికి ధన్యత లేదా? ఉంది. నీవు నన్ను చూచి నమ్మితే, చూడక నమ్మిన వారు ధన్యులంటే చూడక నమ్మిన వారు చూచి నమ్మిన వారి కంటే ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను చూడలేదు, వాక్యంలో చదివి నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మన నమ్మకం మనకి ధన్యతను ప్రసాదిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే ఇంకా మాట్లాడతాడు 20వ అధ్యాయం. ఇప్పుడు 22వ వచనం చదవండి. 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, పరిశుద్ధాత్మను పొందిడి. ఇప్పుడు చూడండి 24వ అధ్యాయం లోకాసు వార్త 24వ అధ్యాయము 38వ వచనం. ఇందాక మనం చదువుకున్న వచనాన్ని, మీరెందుకు కలవరపడుచున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య పలికినటువంటి మరొక మాట ఏంటి? మీరెందుకు కలవరపడుచున్నారు? మీరెందుకు కలవరపడుచున్నారు? అసలు మీ కలవరకి కారణం ఏంటి? నేను లేచాను కదా, మీరెందుకు కలవరపడుచున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పునరుద్ధానుడైనటువంటి యేసయ్య సిలువలో మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడైన తరువాత ఆయన తన యొక్క శిష్యులతో లేదా స్త్రీలతో మాట్లాడినటువంటి 7 మాటలు, అద్భుతమైనటువంటి మాటలు. మీరెందుకు కలవరపడుచున్నాడు? ఈరోజు నిన్ను నన్ను యేసయ్య అడుగుతున్నాడు, మీ కలవరంతా ఎందుకు? మీరు ఎందుకు కలవరపడుతున్నారు? నేనున్నాను కదా అని యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమేం చెప్పానో చెప్పండి ఒకసారి నాకు. మొదటిది, మీకు శుభమగును గాక, భయపడకూడదు. రెండో మాట ఏంటి? మీకు సమాధానము కలుగును గాక. మూడవ మాట ఏంటి? పరిశుద్ధాత్మను పొందండి. నాలుగవ మాట ఏంటి? మీరెందుకు కలవరపడుచున్నారు? ఐదో మాట కూడా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులనే మాట కూడా చెప్పాను కదా. చూచి నమ్మిన వారి కంటే 5 మాటలు చెప్పాను ఇప్పటికి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. 6వ మాట చెప్పుకుందాం. లోకాసు వార్త 24వ అధ్యాయము. లోకాసు వార్త 24వ అధ్యాయము 48వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షులు. నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను ఇప్పుడు, కానీ ఈ సంగతులకు సాక్షులు ఎవరు? మీరే. ఇలా చూడండి, ఒక విషయం చెప్పి నేను ముగింపులోనికి వెళ్తాను. ఈ సంగతులకు సాక్షులు ఎవరు? మీరే. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోండి అని ఈ ప్రచారం చేస్తారు? ఎందుకని నాకు చాలా చిరాకు వచ్చేసేది. ఈ పాస్టర్లకి ఏం పని ఉండదా? మైకులు ఎట్టుకుని అరుస్తారు. వీళ్ళని మామూలు చితక్కొట్టుడు కొట్టేయాలనుకునేవాడిని పాస్టర్లను చూసి. కానీ ఈ బైబిల్ తీసుకుని నేను ప్రకటించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఈ క్రైస్తవులన్నా, ఈ బైబిల్ చదివేవాళ్ళన్నా, ఈ పాస్టర్లన్నా వల్లమాలి కోపం వచ్చేసేది నాకు. అలాంటి పరిస్థితి నుంచి ప్రభు వారు కనికరం చూపించాడు. ఎందుకని మనం ప్రభు గురించి చెప్పాల్సి వస్తుందంటే బాగా వినాలి, ఆలకించాలి. ముగింపులోకి వెళ్ళిపోతున్నాను. ఇంకా యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడైపోయి పరలోకం వెళ్ళిపోయాడు. 33.5 సంవత్సరాల క్రితం వచ్చాడు ఇక్కడికి. కన్యమరియ గర్భాన పశువుల పాకలో పడుకున్నాడు. అప్పటి నుంచి 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి పరలోకం వెళ్ళాడు. 33.5 సంవత్సరాల తర్వాత పరలోకం వస్తుంటే యేసయ్య కోసం ఎంత అడావిడి చేస్తారు అక్కడ. దూతలందరూ చాలా సంతోషంగా వచ్చి రాగానే యేసయ్య సింహాసనంలో కూర్చున్నాడు. వచ్చి రాగానే భర్త పని మీద బయటికి వచ్చి రాగానే మీరు ఏమంటారు? ఇంట్లో పురుషుడిని, అబ్బాయి కానీ పని మీద వెళ్ళి వచ్చినోడిని ఏమంటారు? ఏమడుగుతారు చెప్పరే? మీరు అసలు ఏం మాట్లాడలేనట్టుగా. దేవునికి స్తోత్రం. ఏమీ అడగకండి. ఏం చేయాలంటే చల్లని మంచినీళ్ళు తీసుకెళ్ళివ్వండి. దేవునికి స్తోత్రం. రాగానే గేటు దగ్గరే మొదలెట్టేయద్దు. మీరు మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చి
కూర్చున్న తర్వాత అప్పుడు తాపీగా మాట్లాడండి. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా సమాధానం చెప్తాడో. అలా కాకుండా ఆ గేట్లోంచి వచ్చి రాగానే అయిందా, పని అయిందా, ఏమైంది, ఏంటో నాతో చెప్పు అన్నాడు అనుకో, బెడిసి కొడుతుంది వ్యాపారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసయ్య వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటే ఈ యొక్క దూతలందరూ ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా నువ్వు 33.5 సంవత్సరాలు భూమి మీదకి వెళ్ళావు, భూమి మీదకి వెళ్ళిన తర్వాత మరలా తిరిగి వచ్చావు, వెళ్ళిన పని అయిందా? మీరు అదే అడుగుతారు, వెళ్ళిన పని అయిందా అంటారు కదా. అడగాల్సిన బాధ్యత స్త్రీలది. ఇప్పుడు ఈ యొక్క ఈ దేవదూతలంతా యేసు ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా మీరు వెళ్ళారు కదా, వెళ్ళిన పని అయిందా? అయిపోయింది, సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఏంటి మొత్తం నువ్వు వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా అయిపోయిందా? మానవాళ్ళందరినీ రక్షించేసావా? అందరినీ రక్షించావా అంటే అందరి కోసం నేను ప్రాణం పెట్టి రక్తం కార్చాను, మరి అందరూ రక్షించబడ్డారా అని అడుగుతున్నాం. అందరూ రక్షించబడ్డారా అంటే అందరి కోసం రక్తం కార్చాను నేను, అది కాదు. అందరూ రక్షించబడ్డారా? అందరూ రక్షించబడ్డానికి యాదవాలులో ఒక చిన్న గుంపు ఉంది. ఆ గుంపు నా గురించి అందరికీ చెప్తారు. హల్లెలూయా. ప్రభువా వాళ్ళంటే నీకు అంత నమ్మకం ఏంటి? అవును, వాళ్ళని నమ్ముకున్నాను. వాళ్ళని దూతలు అంటున్నారు, ప్రభువా మాకెందుకులే గొడవ, చర్చి గొడవ మాకెందుకులే ఏదో అని అనుకుంటే హ్యాండ్ ఇచ్చేస్తే ఏంటి చెప్పు? నీకు హ్యాండ్ ఇచ్చేస్తే ఏంటి? లేదు నాకు వేరే అవకాశం లేదు, నేను వాళ్ళని నమ్ముకున్నాను. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మనల్ని నమ్ముకున్నాడా? మనం యేసయ్యను నమ్ముకున్నామా? మనం యేసయ్యను నమ్ముకున్నామన్నమాట వాస్తవమే. మనల్ని కూడా యేసయ్య నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక పాపి ప్రభు దగ్గరికి రావడానికి కారణం నీ ద్వారా మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని యేసయ్య అన్నాడు, ఈ సంగతులకు మీరే సాక్షులు, నా మరణ పునరుద్ధానాన్ని మీ కళ్ళతో చూశారు, మీరే సాక్షులు అని చెప్పి శిష్యులకి చెప్పాడు. శిష్యుల్లో ఒక శిష్యుడిని మన భారతదేశానికి పంపించాడు యేసయ్య. భారతీయులు ఆ శిష్యుడిని ప్రార్థన చేసుకుంటుంటే వెనక నుంచి వెళ్ళి బళ్ళంతో పొడిచి చంపేశారు. పొడిచి చంపేసిన చోట ఒక చర్చి కట్టారు. ఆ చర్చికి నేను వెళ్ళాను. ఎక్కడో లేదు, అది మద్రాసులోనే ఉంది, మన పక్కనే మద్రాసులో వెళ్ళాను. పాస్టర్ గారిని తీసుకెళ్ళాను, అదంతా చూపించాను. దేవునికి స్తోత్రం. మీరు వెళ్ళడానికి కుదరకపోతే వీడియో కూడా చేశాను, మన వీడియోలో ఉంది. లేదండి మద్రాసే కదండి, ఒక రోజు వెళ్ళొద్దామని అంటే ఏమీ లేదు, చాలా తక్కువ, ఒక కుటుంబానికి 5,000 కంటే ఎక్కువ అవ్వండి, వెళ్ళొచ్చేద్దాం. 5,000 మొత్తం మనమంతా ఒకసారి వెళ్ళొచ్చేద్దాం, మద్రాసు తిరిగి వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం. ఏదో పెద్ద కోట్లు అయిపోవా, ఒక 5,000 పెట్టుకుని మీరు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి? మన కోసం వచ్చిన తోమ ఎక్కడ చచ్చిపోయాడో అక్కడికి, ఎక్కడ సేవ చేశాడో అక్కడికి. మాట్లాడండి, యేసు ప్రభుని ముట్టుకున్నాడు ఆయన తిరిగినటువంటి ఆ స్థలంలోకి వెళ్ళొద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దీనంతటికీ సాక్షులు మీరే అని యేసయ్య చెప్పాడు మనకి. ఇప్పుడు చివరి మాట, 6వ మాట చెప్పాను మీరే సాక్షులని, 7వ మాట చెప్పి నేను ముగించేస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు సర్వలోకమునకు వెళ్ళి, సర్వలోకమునకు వెళ్ళి, మళ్ళీ చెప్పాలి ఈ మాట, సర్వలోకమునకు వెళ్ళి. ఇదే చర్చి నేను పల్లంటల్లో పెట్టి, ఏమండి మీరు పల్లంట 10 ఆదివారం 2 అంటే వస్తారండి? వస్తారా? వెళ్ళాం. సువార్త చెప్పడానికట, సాక్షిగా ఉండడానికి మనం ఒక్కోసారి ఒక అడుగు ముందుకు వెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏమన్నాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసయ్య తన శిష్యులతో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుని దూత వచ్చి బైబిల్ తీసుకుని నేను ప్రసంగం చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. సాక్ష్యం చెప్తానండి అక్కడ అంటే కుదరదు. ఈరోజు కృపమ్మ గారు నిలబడి సాక్ష్యం చెప్పారు, సుజాతమ్మ నిలబడి సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం చెప్పడానికి ప్రభువారు మనకు అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం సాక్ష్యం చెప్పాలి. మనకు వీలైనప్పుడు ప్రభు గురించి ప్రకటించడానికి అవకాశం మీరు కల్పించుకోవాలి. దేవుని యొక్క సన్నిధానంలోనికి మీతో పాటుగా కొంతమంది ప్రభువుని తెలుసుకోవడం కోసం రావాలి. వారు ప్రభు దగ్గర చెప్పాలి, ప్రభువా పలానా సతీష్ గారి ద్వారా మందిరానికి వచ్చాను, ప్రభువా పలానా కుమారి గారి ద్వారా నేను ప్రభువుని తెలుసుకున్నాను, ప్రభువా పలానా మరి మనోహరం గారి ద్వారా నేను ప్రభువుని తెలుసుకున్నానని కొంతమంది చెప్పడానికి ప్రభు సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువారు నాకు ఒక బాధ్యతను చెప్పారు. నేను వెళ్ళినటువంటి ప్రతి సభలోనూ అనేక మంది బలపరచబడాలి, అనేక మంది రక్షించబడాలి, అనేక మంది సార్వత్రిక సంఘంలోనికి చేర్చబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామాన్ని ఘనపరచాలి. 7 మాటలు చెప్పాను. ఏ మాటలు? సిలువలో పలికిన 7 మాటలు కాదు, ఈ పునరుద్ధానుడైన యేసు పలికిన 7 మాటలు. ఆ 7 మాటలు ఒకసారి నాకు గుర్తు చేయండి, నేను ముగించేస్తాను. 1, శుభమగునుగాక, భయపడకుడి. 2వ మాట, మీకు సమాధానం కలుగునుగాక. 3వ మాట, పరిశుద్ధాత్మను పొందుడి. 4వ మాట, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. 5వ మాట, మీరెందుకు కలవరపడుచున్నారు. 6వ మాట, ఈ సంగతులకు మీరే సాక్షులు. 7వ మాట, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. 7 మాటలు చెప్పాడు. సిలువలోనేమో 7 మాటలు పలికాడు, బయటకు వచ్చాక 7 మాటలు పలికాడు. అద్భుతమైనటువంటి ఈ మాటల ద్వారా సంఘము బలపరచబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుడు మన కోసం ఆయన పునరుద్ధానుడైన వాడు. ప్రార్థన చేయండి. ఈ మరణించడానికి 40 రోజులు ముందు ఏం జరిగిందో ఆ 40 రోజులు దేవుని చిత్తమైతే జూమ్ మీటింగ్లో అందరూ పాలు పొందండి. మీకు ఏదైనా జూమ్ మీటింగ్ గురించి డౌట్స్ ఉంటే మన యవన బిడ్డలు ఉన్నారు, యోసేపుని కానీ లేదంటే రాజుగారిని కానీ లేదంటే రిషితాని కానీ మీరు ఎవరైనా ఇక్కడ మీరు సంప్రదించవచ్చు. మీకు ఒకవేళ తెలియకపోతే డౌట్ అయితే నన్ను కూడా అడగచ్చు. జూమ్ అనేటువంటి మీటింగ్లో 5వ తారీఖు తెల్లవారుజామున 4 గంటల నుంచి మనం కలుసుకోబోతున్నాం. ఓకే అనేవాళ్ళు చెయ్యెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మాకు 4 గంటలకు కుదరదండి అనేవాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు లేరా? చక్కగా మీరు ఫ్రెష్గా ప్రతి 40 రోజులు చేద్దాం. అద్భుతమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మనం అనిపించుదాం. దేవుడు దీవించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం.